హాయ్ అండి. ఆన్లైన్లో కానీ బ్లౌజు కుట్టిస్తే కొలతలో ఎలా తీసి పంపించాలి ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, ఈ బ్లౌజ్ కూడా నేను కొలతలో ఆన్లైన్లో పంపిస్తే కుట్టానండి. కుట్టి పంపించాలి. బ్లౌజు ఇలా హుక్స్ పట్టీ దగ్గర నుండి కొలుసుకోవాలి. హుక్స్ పట్టీ కూడా కొలవాలండి. ఇలా హుక్స్ పట్టీ దగ్గర నుండి కాజా పట్టీ వరకు. కాజా పట్టీ కొలవకూడదు. కాజా పట్టి పింపట్టి కాబట్టి కాజా పట్టి కొలవకోకుండా 33 ఇంచులు కావాలండి. నాకు 33.5 ఇంచులు వచ్చింది. ఓకే, పర్లేదు, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా. ఇది నడుం లూజు 33 ఇంచులండి. ఇలా రాసుకోవాలి ఒక్కొక్కటి. అలాగే చెస్ట్ లూజ్ కూడా చూద్దామండి. చెస్ట్ లూజు ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉండొచ్చు, అలాగే బ్యాక్ పార్ట్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అలా కాకుండా మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇలా పట్టుకుని ఇది కాజా పట్టీ దగ్గర కాజా పట్టీ వదిలేసి కొలుసుకోవాలి. 10 ఇంచులు వచ్చిందండి. ఇది చెస్ట్ లూజు 40 ఇంచుల 40 సైజు బ్లౌజ్ అండి. 10 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఈ నెక్ కింద నుండి బ్యాక్ పార్ట్ కూడా కొలుసుకోవాలి. ఆ చివరి కుట్టు నుండి ఈ చివరి కుట్టు వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 20 ఇంచులు వచ్చింది. ఓకే, మనకి కావలసినట్టే వచ్చింది కొలత. ఇక్కడ నుండి ఈ చివరి కుట్టు నుండి హుక్స్ పట్టీ వరకు కొలుసుకోవాలి. ఇక్కడ కూడా 10 ఇంచులు వచ్చింది. ఈ చివరి కుట్టు నుండి హుక్స్ పట్టీ వరకు కూడా 10 ఇంచులు వచ్చింది. ఓకే, చెస్ట్ లూజు 40 ఇంచులు వచ్చింది. సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంత ఉందో చూద్దాం. ఫ్రంట్ పొడవు ఎంత అంటే 13 ఇంచులు పంపించారండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా కొలుసుకోవాలి. ఇలా 13 ఇంచులు సరిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా చూద్దాం. హైట్ బ్యాక్ పొడవు ఎంత ఉందంటే 15 ఇంచులు పంపించారండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి పట్టుకోవాలి. ఇలా పట్టుకుని కింద నడుం వరకు ఇలా షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, అక్కడ నుండి పట్టుకుని ఇక్కడ వరకు ఇలా నడుం వరకు 15 ఇంచులు సరిపోయింది. అలాగే ఈ వీపు భాగం 5 ఇంచులు ఉండేలాగా చూడమన్నారు. ఇక్కడ కూడా 5 ఇంచులు వచ్చింది. ఓకే, 5 ఇంచులు సరిపోయింది. ఆ తర్వాత ఈ హ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ హ్యాండ్ పొడవు అయితే 9.5 ఇంచులు చెప్పారండి. ఈ వర్క్ను బట్టి 10.5 ఇంచులు, మినిమం 10.5 ఇంచులు కావాలన్నాను. ఈ హ్యాండ్ లూజు 5.5 ఇంచులు చెప్పారు. 5.5, 5.5 చెప్పారు. ఒక 1/2 ఇంచు అటు ఇటుగా. ఈ లూజు టైటు కావాలంటే కుట్టేసుకునో లేదంటే ఒక కుట్టు విప్ప తీసుకునో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగతా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదిగో 5.5 సరిపోయింది. అలాగే ఈ చంక లూజు కూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియో మీకు ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. లైక్ చేసి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టడానికైతే చూస్తామండి. దీన్ని ఇలా తిరగేసుకుని ఇక్కడ నుండి ఇలా బ్లౌజు వెనక వైపు నుండి ఇలా ఆర్మ్ లూజు ఇలా కొలతేసుకోవాలి. హ్యాండ్ వెనక వైపు నుండి ఇలా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి, అలాగే షోల్డర్ నుండి ఈ సైడ్ జాయింట్ చివరి కుట్టు వరకు 8 ఇంచులు. 8, 16 ఇంచులు చెప్పారండి. 8 ఇంచులు వచ్చేసింది. సరిపోయింది. ఆర్మ్ లూజ్ కూడా సరిపోయింది. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.